హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏమంటే థంబ్నెయిల్ చూసైతే మీకు తెలిసిపోయి ఉండొచ్చు. ఈరోజు ఏమంటే మా ఫ్యామిలీలో న్యూ మెంబర్ అయితే యాడ్ అవ్వబోతున్నారు. సో అది మీకు తెలిసిపోయింది ఏంటి. సో చాలా రోజుల నుంచి అయితే మేము తీసుకోవాలనుకున్నాం, కానీ బావకైతే ఆపేసాము. అంటే వద్దనేసినాం మేము, అంటే మా అవసరం లేదని. సో కానీ ఏమంటే 2 days ముందు అయితే ఇలానే డిస్కషన్ జరిగింది. సో నేను మీకు షార్ట్ వీడియోలో అయితే ఆల్రెడీ అయితే మీకు చెప్పేశాను. సో ఏమంటే అక్క అయితే స్కూటీ క్లాస్ పెట్టుకుంటానని అయితే బాగా అయితే నేనే స్కూటీ తీసుకుంటాను అయితే చెప్పేశారు. సో సడన్గా ఈరోజు ఏమంటే స్కూల్ నుంచి వస్తున్నాక అయితే చూసేసి వచ్చారు. మళ్ళీ ఇంటికి వచ్చారు, తీసుకొస్తాను వెళ్ళారు. సో ఇప్పుడు ఏమంటే తీసుకొని వచ్చేసారు. సో మా అక్క అయితే సడన్గా, అంటే తెలిసే ఉండే చెప్పే వెళ్ళారు, కానీ ఇంత సడన్గా అయితే తీసుకుంటామని అయితే అనుకోలేదు. సో ఇక్కడైతే తీసుకొని వచ్చేసారు బాగా వినిపిస్తారు. నేను అక్క అండ్ అందరూ అయితే మొత్తం ఫ్యామిలీ మేము చాలా అయితే హ్యాపీ ఉన్నాం. సో మాకేమంటే స్కూటీ నడిపేయడానికి అయితే ఇప్పుడు టైం వచ్చేసింది. సో ఇన్ని రోజుల్లో మేమైతే బాగా కంటా అన్నాడు, కానీ మేమే ఆపేసాం. సో అవసరం లేదు, ఎందుకు మన అక్కడ 2 vehicles అయితే ఉన్నాయని సో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమంటే బావకైతే అనిపించింది మాకేమన్నా కొనియాలని. సో అయితే ఇక్కడ ఈరోజు తెచ్చేసారు ఆయన. సో మేమేమంటే తెచ్చాకైతే ఇట్లా అయితే పూజ అయితే కట్టుకుంటున్నాము. సో ఇక్కడ ఏమంటే తెస్తుండగా మన చుట్టాలు, సో తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చూసేశారు. సో అయితే వాళ్ళు వచ్చేసారు పూజ కడుతుండగా. సో అయితే వాళ్ళు ఏమన్నారంటే, మేమంటే ఏదైనా వస్తువు కింద తీసుకోవాలా, ఏమైనా కొత్త పని చేయాలంటే ఇట్లయితే మన తెలుగు ఫ్యామిలీ వాళ్ళకైతే చెప్తాము. సో అంటే కలిసి ఉంటాం కదా, ఇక్కడ దూరంలో ఉంటాం మన ఊరి నుంచి అని. సో ప్రతి ఒక్క విషయం వాళ్ళకి చెప్తాము. కానీ ఇదేమంటే బాగా అయితే మాకే సర్ప్రైజ్ ఇచ్చారు. వాళ్ళకు కూడా సర్ప్రైజ్ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు కూడా చెప్పలేదు ఇలా తెస్తారని. సో ఇక్కడైతే మేమే అంటున్నాం, మాకు సడన్గా అయితే ఇట్లా సర్ప్రైజ్ లాగానే అయిపోయింది. సో ఇంత ఫాస్ట్గా అయితే మేము తెచ్చుకుంటామని అనుకోలేదు, అది కూడా ఈరోజే. సో ఇక్కడ ఏమంటే స్వీట్ కూడా తెచ్చారు. సో ఇక్కడ మా విశాఖ అండ్ అక్క అయితే ఇక్కడ స్కూటీకి అయితే పూజ కడుతుంది. సో కొత్త స్కూటీ కదా, ఇలా పూజ కట్టి అయితే మనం యూజ్ చేసుకోవాలంటాం కదా ఏదైనా తెస్తే. సో ఇప్పుడైతే మా విశాఖ అక్క అయితే పూజ కట్టేసింది. సో పూలారం వేసి అయితే మేము ఇక్కడ ఏమంటే స్కూటీ అయితే స్టార్ట్ చేస్తాము. సో ఇక్కడ బాగా అయితే స్వీట్ కూడా తెచ్చిండి. అక్క అయితే అందరికి స్వీట్ ఇచ్చేస్తుంది. సో ఇది మాకేమంటే మా బడ్జెట్లో అండ్ మాకు తలిగినట్టు. సో ఇలా అయితే స్కూటీ అయితే మాకు దొరికేసింది. అంటే మాకు ఇలానే స్కూటీ కావాలంటే సో తక్కువ ప్రైస్లో, అంటే మన బడ్జెట్లో మాకేం ఎక్కువ యూజ్ చేసేది లేదు కదా. సో ఇంట్లోనే మాకే యూజ్ చేయడానికి కావాలి. సో దగ్గరలో వెళ్ళడానికి ఏంటో. సో అందుకే మా బడ్జెట్లో అయితే మేము ఇది తీసుకున్నాం. సో ఈ స్కూటీలో అయితే చాలా అయితే వెరైటీస్ ఉన్నాయి. సో మేము తీసుకున్న స్కూటీ ఏమంటే ఛార్జింగ్ స్కూటీ, అదేమంటే మా బడ్జెట్లో అయితే వచ్చేసింది. సో అందుకే మేము స్కూటీ తీసుకోవడానికి అయితే మేము ఓకే అనేసాము. సో ఇక్కడైతే బాగా అండ్ విశాల్ అయితే రౌండ్ అయితే కొట్టేసి వచ్చారు మేము స్కూటీ మీద. సో ఇప్పుడు ఏమంటే మా ఇంట్లో అయితే నేను అక్క అండ్ విశాఖ అయితే చాలా హ్యాపీ ఉన్నాం. సో మా పని విషయంలో అయితే ఇక్కడ వస్తు అయితే వచ్చేసింది. చాలా రోజుల నుంచి అనిపిస్తుంది, కానీ మేము వద్దనేసాం. సో ఫైనల్గా అయితే ఇప్పుడు స్కూటీ అయితే వచ్చేసింది. కానీ మాకేమంటే నాకు అక్కకు కొంచెం కూడా అంటే స్కూటీ నడిపించడం రాదు, అండ్ సైకిల్ కూడా నడిపించడం రాదు. సో చాలా రోజులు అయిపోయింది సైకిల్ నడిపించి అయితే. సో అంటారు కదా, సైకిల్ వస్తే స్కూటీ ఈజీగా వచ్చేస్తుందని. సో మాకైతే సైకిల్ కూడా రాదు. మా విశాఖ అయితే కొంచెం వచ్చేస్తుంది. సో అది సైకిల్ ఏమంటే నడిపిస్తుంది. సో విశారద్ అండ్ విశాఖ అయితే. సో ఇలా అయితే మా ఇంట్లో అయితే న్యూ మెంబర్ యాడ్ అయిపోయింది. సో మీకు స్కూటీ మాకు వచ్చిందా లేదా, సో ఇలా ట్రై చేస్తే మరి తప్పకుండా మీకు వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏమంటే మా విశారద్ బర్త్డే వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తున్నా. సో మా విశారద్ బర్త్డే డిసెంబర్లో ఉండే. సో ఇక్కడైతే మేము అందరం అయితే రెడీ అయిపోయినాం. సింపుల్గా అయితే ఇక్కడ మేము బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము. సో ఇక్కడైతే రెడీ అయిపోయాం, సింపుల్గా డెకరేషన్ కూడా చేసుకున్నాము. సో కేక్ అయితే వచ్చేసింది. ఇక్కడ కేక్ రస్మలై ఫ్లేవర్ కేక్ మేమైతే తెప్పించాము. సో ఇంట్లో అయితే ఏం కేక్ ప్రిపేర్ చేయలేదు. అండ్ ఇక్కడ ఏమంటే విశారద్ ఫ్రెండ్స్ వస్తున్నారు అయితే వాళ్ళకి స్నాక్ ఇక్కడ సమోసాలు అయితే మేము తెప్పించాము. సో సమోసాతోనైతే ఇక్కడ చట్నీ ఇచ్చారు. సో ఇక్కడ షేవ్ ఇట్లా మురుకులు అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఏమంటే అందరం అయితే ఇట్లా సింపుల్గా అయితే రెడీ అయిపోయినాము. సో డెకరేషన్ కూడా అయితే హాల్ అయితే మేము ఇట్లా సింపుల్గా చేసుకున్నాము. వాడి ఫ్రెండ్స్కి అయితే మేము ఇక్కడైతే ఇన్వైట్ చేసాము, సింపుల్గా అయితే చేసుకోవాలనుకున్నాము. సో ఇప్పుడు మా విశారద ఏమంటే 12 years అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు 13 yearలో ఎంటర్ అవుతారు. సో అందుకే ఏమంటే ఇక దీని తర్వాత ఎక్కువ అయితే బర్త్డే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో మళ్ళీ స్కూల్ టైం అయిపోయినాకైతే బర్త్డే సెలబ్రేషన్ అంటే ఇంట్లో చేసుకుంటాం, ఫ్రెండ్స్కి ఇట్లా పిలవడం అయితే కాదు. మా విశారద చిన్నప్పుడైతే మేము మంచి బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇట్లయితే సింపుల్గా చేసుకుంటున్నాము. సో కానీ వాడు ఏమంటే వాడు స్కూల్ ఫ్రెండ్స్కి అయితే పిలుచుకున్నాడు.
సో చూసారా మా విశారద్ ఫ్రెండ్స్ కూడా అయితే ఎంత అంటే పెద్దగా అనిపిస్తున్నారు. సో వాళ్ళేమంటే ఇప్పుడు వాళ్ళు కూడా 12 ఇయర్సే ఉన్నారు వాళ్ళకు కూడా. సో మా విశారద్ ఏమంటే చాలా చిన్నోడు, అంటే విశాఖ కన్నా చిన్నోడు కానీ స్ట్రాంగ్ అండ్ ఇట్లా అయితే టాల్గా అనిపిస్తాడు వాడు. సో ఇక్కడైతే వాడి ఫ్రెండ్స్ వచ్చేసారు. సో ఇప్పుడు కేక్ కటింగ్. సో అయితే ముందేమంటే ఇట్లా హారతి ఇచ్చేసి అయితే నేను అక్క అయితే వాడికి కుంకుమ పెట్టేసాము. సో ఇప్పుడు కేక్ కటింగ్ అయితే చేసుకుంటాము. సో ఇలా అయితే కేక్ కటింగ్ అయిపోయింది. సో అందరైతే కేక్ తినిపించేసాము. సో సెలబ్రేషన్ అయితే ఇలా కంప్లీట్ అయింది. సో లాస్ట్‌కి అయితే మా ఫ్యామిలీ ఫోటో తీసుకుంటున్నాము. సో ఏదైనా మేమైతే సింపుల్‌గానే మంచిగా అయితే ఇలా మేము హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇప్పుడేమంటే వాడి ఫ్రెండ్స్‌కి ఏమంటే ఇప్పుడు కేక్ గింట ఇవ్వాలి. సో మా విశారద్ ఏమంటే కెమెరా షై ఉన్నాడు. సో ఎప్పుడైనా వీడియో తీస్తే తప్పుకుంటాడు. సో ఈరోజు వాడికి ఇక ఆప్షనే లేదు. సో ఇక్కడ వీడియోస్ అయితే తీసేసాను వాడి బర్త్డే. సో ఇప్పుడు ఏమంటే మేము అందరికైతే స్నాక్ ఇచ్చేస్తాం. సమోసా ఇక్కడ ఏమంటే పేలాలు ఉంటాయి కదా, సో మురుమరాలు అవి అండ్ కేక్ అండ్ చాక్లెట్ అండ్ తెచ్చిండే బాగా. సో అవన్నీ అయితే ఇచ్చేస్తాము తినడానికి. సో ఇక్కడైతే ఒక 8 and 10 మెంబర్స్ అయితే పిల్లలు అయితే వచ్చేసారు. సో కాలనీ వాళ్ళు ఒక 3-4 మెంబర్ వచ్చారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. సో వాళ్ళు ఏమంటే ఇప్పుడు గిఫ్ట్ ఇస్తున్నారు, అక్కడ ఫోటో అయితే తీసుకుంటున్నారు. సో ఈరోజు అయితే నేను ఇంట్లో అయితే కేక్ అయితే ప్రిపేర్ చేయాలి. సో చాలా బతుకమ్మ వచ్చేసింది. సో ఆర్డర్ వస్తుండగా అప్పుడు చేయడానికి చాలా ఇట్లా ఎక్సైటింగ్గా అనిపించేది. కానీ ఇప్పుడు ఏమంటే చాలా బతుకమ్మ వస్తుంది. సో అందుకైతే ఈరోజు ఇంట్లో కూడా ప్రిపేర్ చేయాలి. సో బయట నుంచి ఇది హోమ్ మేడ్ లాగానే ప్రిపేర్ చేసేస్తారు. వాళ్ళు అక్కడికైనా తీసుకున్నాము. సో ఇక్కడైతే అందరికైతే ఇలా ప్లేట్లు అయితే పెట్టిచ్చేస్తాము. సో మా విశారద్కి అయితే ఈరోజు ఏం గిఫ్ట్ వచ్చాయి అది కూడా మీకు చూపిస్తా. సో ఇక్కడైతే మొత్తం మా విశారద్కు పెన్సే వచ్చాయి. సో ఫ్రెండ్స్ చూసండి. అండ్ ఒక్కటి ఏమంటే స్పెషల్ గిఫ్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చారు, అది కూడా మీకు చూపిస్తా. అండ్ మేమేమంటే డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. బాగంటే బయట నుంచి తందూరి రోటీ కర్రీలు తెచ్చిండ. సో రైస్ కూడా అంటే పులావ్ గింట తెచ్చిండ. మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడ. మా విశాల్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. సింపుల్గా కానీ బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసాం కదా. సో వాడికి ఫ్రెండ్స్ పిలిచి అయితే సో చేసిన అక్కడి నుంచి వాడు చాలా హ్యాపీగా. సో ఇది బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్. ఇది ఏమంటే కాఫీ మగ్ ఇచ్చాడు ప్రింట్. ఇది చాలా నచ్చేసింది వాడికి. ఆడు చాలా హ్యాపీగా ఉన్నాడు. సో ఫ్రెండ్స్ చిన్న చిన్న హ్యాపీనెస్ అయితే మీతో ఈ వ్లాగ్ ద్వారా షేర్ చేసిన. సో వ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి. సో కమెంట్లో తప్పకుండా చెప్పండి వ్లాగ్ ఎలా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.